హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా చాలా మంది వార్తలు చెప్తున్నారు రీసెంట్గా. అసలు దాని గురించి మీ అభిప్రాయం అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే ఏ రకంగా ఇస్తాడు? అంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడో అలాగే రేవంత్ రెడ్డి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అన్నమాట. సో అందుకని రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని కొంత డబ్బు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు సహాయం చేసి మరి గెలిపించాడని వాడుకలో ఉన్న సమాచారం. అలాగే రేవంత్ రెడ్డి కూడా డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డికి ఊహించిన గిఫ్ట్ ఇస్తాడు. అది ఎలాగంటే లెక్కలు కక్కాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లాలూచి ఉంది కదా, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన లాలూచి ఉంది కదా. నీళ్ళ పంపకం విషయంలో ఏ అండర్స్టాండింగ్ వచ్చారు. కేసీఆర్ పేరుకి తెలంగాణ వ్యక్తే కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు కాంట్రాక్ట్ అందరి రెడ్డిలకే కాంట్రాక్టులు ఇచ్చాడు. ఎన్ని వేల కోట్లు వీళ్ళు నొక్కేశారు. ఎన్ని వేల కోట్లకి సమాధానం చెప్పలేదు ప్రభుత్వానికి. ఇవన్నీ తీరుస్తున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడున్న కాంట్రాక్టులు అందరూ కూడా ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి తాలూకు బినామీలు ఇక్కడ కాంట్రాక్టులు. అవన్నీ తేటతెల్లంగా తేల్చి ఆయన్ని ఒక పెద్ద ముద్దాయిని చేసేటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా ముద్దాయిని చేస్తాడు. ఎవరిని? జగన్. తర్వాత రేపు చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్ చాలా సమాధానాలు చెప్పుకోవాలి. దేనికి? మన ఆంధ్రాకి ప్రజలకు కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కానీ చాలా సమాధానాలు చెప్పుకోవాలి. నీళ్ల విషయం ఎందుకు తేల్చలేదండి? కరెంటుకి రావాల్సిన బకాయిల విషయం ఎందుకు తేల్చలేదండి? మీరు చుట్టాలు పక్కాలైతే మీ ఇద్దరు ఏదో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసి చేయి కడిగేసుకోండి. కానీ ఈ ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి జాతి సంపద, ఆ సంపద ప్రజలకు ఇవ్వాలి. మీ అండర్స్టాండింగ్ పెట్టుకుంటే ఎలాగవుద్ది? ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లే, తప్పకుండా ఇస్తాడన్నమాట. అందువల్ల కొంచెం రేవంత్ రెడ్డికి ఏంటంటే అంటే పరిపాలనలో కొంత నిజాయితీ ఉండాలి, కానీ మరీ ఎంత దారుణంగా పరిపాలించకూడదు. కానీ ఇప్పుడు కేసీఆర్ని కానీ ఆయన్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కేసీఆర్ని ఎంతో రెస్పెక్ట్ చేశాడు. ఎంత రెస్పెక్ట్ చేశాడంటే కేసీఆర్ కోసం కేటాయించబడ్డ కుర్చీలో కూడా ఎవరిని అది అలా ఖాళీగా ఉంది. అలా కేసీఆర్ గురించి మాట్లాడుతుండగా ఆయన కొంచెం ఒక కళ్ళు చెమర్చాయన్నమాట ఆయనకి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు. కేసీఆర్ ప్రజల కోసం చాలా పాటుపడ్డాడు, ఉద్యమంలో కూడా చాలా పాటుపడ్డాడని. బట్ ప్రజలందరూ చూస్తుండగా కొంచెం కంటతడి పెట్టాడు. అది వాళ్ళ తాలూకు మంచితనానికి ఇండికేషన్ అన్నమాట. వాడు నాకు చెప్పేది వాడు ఏదో రకరకాల నోటుకు వచ్చిన బూతులు తెలంగాణ యాసలో తిట్టినట్టయితే రేవంత్ రెడ్డికి ఏమైనా నష్టం వస్తుందా? పైగా నీ తాలూకు పరుగు పోతుందన్నమాట. ఆయన అయితే కొంచెం ముసలాయన చేదస్తూ ఉండవచ్చు కేసీఆర్. మరి కేటీఆర్ కూడా అదే స్థాయిలో తిట్టించాడు. కానీ ఇట్లాంటి విషయాల్లోనే వీళ్ళు కొంచెం పప్పులో కాలేస్తారన్నమాట. ఓకే, అంటే నేనేమనుకుంటున్నా అంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు, విలీనం చేసేసారు. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చేయించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అటాక్ చేశారు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేశారండి, మీరు ఒకరు. ఎందుకంటే తెలంగాణలో నువ్వు ఉన్న పైకి రాలేవమ్మా. అక్కడ ఇండిపెండెంట్గా స్వచ్ఛంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు పార్టీ పెట్టదలుచుకుంటే నువ్వు వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో పెట్టొద్దు, కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంటే, ఎందుకంటే బేస్డ్ ఆన్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జాతికి అంకితం ఇది. ఇంకోళ్ళు వచ్చి మరి అంటే ఈ మధ్యకాలంలో బీజేపీ వస్తుంది ఉధృతంగా, కానీ నీకు ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి ఈ శర్మిలని ఆంధ్ర పంపించిన వాడే మన రేవంత్ రెడ్డి. అక్కడికి వచ్చి ఆంధ్రాలో శర్మిలకి మొత్తం సపోర్ట్ చేశాడు. శర్మిలకి ఏదైనా
పొరపాటున కానీ ఇబ్బంది కలిగించారా మీ తాట ఒలుస్తా అన్నాడు. అమ్మ నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తానమ్మా అన్నాడు. ఉమ్, అంటే పంపించింది మాత్రం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ పంపించినందుకు ఆవిడ ఎంత సేవ చేసిందో తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు కూడా మళ్ళీ పుంజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువాలు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఆ, ఇద్దరు ముగ్గురు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలవడంటే ఒక 4 రోజుల గ్యాప్లో వచ్చి ఆవిడ తీర్థం పుచ్చుకుంది. చాలా గొప్ప విషయం కదా. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం షర్మిల. ఉహు. ఆయన చెల్లులుగా, ఆయన రక్తం పంచుకు పుట్టిన చెల్లులుగా జగన్మోహన్ రెడ్డి నన్ను ఈడ్చుకొట్టాడు, జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని కానీ కాజేసి. ప్రజలందరూ నమ్ముతారంటారు అలాంటివి. అది నమ్ముతారండి. నమ్మకపోతే ఎందుకు ఓటేస్తారు? అవినాష్ రెడ్డి ఓడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం కష్టం అంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా షర్మిల 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మరి ఇక అక్కడ స్వీప్ అయింది కదా, మొత్తం రాయలసీమ తాలూకు ప్రభావం అంతా కనిపించింది కదా. ఉమ్, రాయలసీమలో ఎవరు వైసీపీకి ఓటు వేయలేదు కదా, 1-6 వచ్చాయి కానీ తప్ప మిగతా రోజు ప్రజలందరూ కూటమికి పట్టం కట్టారు కదా. వై బికాస్ ఆఫ్ షర్మిల. షర్మిల షర్మిల గారికి వేయొచ్చు కదా, కూటమికి వేయడం ఏంటి? ఇది కూటమికి ఏంటంటే రేపు పొద్దున కూటమి వస్తే కానీ ప్రజారంజకంగా పరిపాలించలేరు కదా. ఉమ్, షర్మిల గెలవదండి, కూటమి గెలుస్తుంది. గెలిచేవాడికే వేసుకుంటారు ఎవరైనా. కూటమి గెలవాలంటే ఈ పవన్ కళ్యాణ్ లాగా భారీ ఎత్తున ఆయన ఆ అమ్మాయి కూడా జనంలో తిరగాలి, వినిపించాలి. మంచి స్పీకర్, నో డౌట్. కానీ ఇట్ టేక్స్ టైం. షర్మిల మంచి నాయకురాలుగా గుర్తిస్తారు, జగన్మోహన్ రెడ్డి కంటే బాగా మాట్లాడుతుంది. అంటే మంచి నాయకురాలుగా గుర్తిస్తారు, కానీ మళ్ళీ ఆవిడ సీఎం పట్టణం కట్టాలంటే చూడాలి. టేక్స్ టైం. ఆయన లండన్ వెళ్ళే ముందు ఉమ్, నేను విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేస్తాను, నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుండి అని చివరి సభల్లో చెప్పాడన్నమాట. అందుకోసం చెప్పాడు కనుక అక్కడ చేయాలి కదా. ఏం చేద్దాం అనుకున్నా చేయకపోయినా ముందు గెలిచిన తర్వాత కదా ఇవన్నీ. గెలవకుండా ఓడిపోయారు అనుకోండి, ఎవరి ఇళ్లలో పెరిగే చాలామంది వైసీపీ నేతలందరూ జంపు, ఎవరు రావటం లేదు. ఉమ్, ఇప్పుడు మనకి ఉన్న నోరు పెద్దేసుకొని అందరినీ విమర్శించినటువంటి రోజా దగ్గర నుంచి, అక్కడ ధర్మాన ప్రసాద్ దగ్గర నుంచి, గుడివాడ అమర్నాథ్ నుంచి, ఇలా మొత్తం ఎవరెవరైతే నోరు పెద్దేసుకొని, గుడివాడ నాని దగ్గర నుంచి, విడుదల రజని దగ్గర నుంచి, ఇలా చాలామంది మొత్తం అంబటి రాంబాబు ఇలా అందరూ కూడా కట్టగట్టుకుపోయారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు అందరూ మొహం చాటేసుకునే టైంలో మరి నెల గెలిచేస్తాడు అనే ఆలోచన. బట్ 600 100 డెఫినెట్గా కూటమి ఈసారి తప్పకుండా గెలుస్తుంది. అందుకోసమే సైలెంట్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నమాట. ఆయన చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ వృధాగా మాట్లాడటం లేదు, ఏది బయటపడటం లేదు. అంటే మరి ఇంకా ఎవరు గెలుస్తారంటారు మీ అంచనాలు? కూటమి తప్పకుండా గెలుస్తుందండి. ఉమ్, అంటే వీళ్ళు చెప్పినట్టుగా లక్షలు ఓట్ల మెజార్టీతో గెలవడం కష్టం, కానీ ఫైట్ టగ్గా ఉంటుంది. నన్ను అడిగితే ఆరా మస్తానం సర్వేను కేకే సర్వే కూడా 2 కూడా ఎగ్జాజరేషన్స్ ఉన్నాయి. ఈ పార్టీకి ఈయన ఎగ్జాజరేట్ చేశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఈయన ఎగ్జాజరేట్ చేశాడు అన్నమాట. అది నమ్మశక్యంగా లేదు. పోటీ మాత్రం గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఫైనల్గా కూటమి గెలుస్తుంది. హీరో ఆఫ్ ది అంటే ఎలక్షన్ ఈజ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటాం కదా, ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే? ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా.